ఈము సమయ యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్ ఆ డోమి రివర్స్ ని ఎలా కౌంటర్ చేయాలో ఇది మనకి ఫైనల్లీ ఈ చాప్టర్ లో తెలియబోతుంది. వన్ పీస్ చాప్టర్ 1176 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ లో మనం ఫ్రాంక్ యొక్క పవర్ అప్ ని చూడబోతున్నాం. అలాగే సాంజీ యొక్క బ్యాడ్ ఆస్ మూమెంట్ ని మనం చూడబోతున్నాం. మన లూఫీ సెలెస్టియల్ డ్రాగన్ ని పంచుకొట్టాడు కదా, అలాంటి మూమెంట్ మనం ఈ చాప్టర్ లో చూడబోతున్నాం. బట్ ఈ చాప్టర్ ని స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా. సో ఇది వన్ పీస్ ఫ్యాన్స్ అందరికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. అదే మన వన్ పీస్ officially సూపర్ మ్యాన్ యొక్క 600 మిలియన్ కామిక్ సేల్స్ అయితే officially దాటేసింది. అండ్ ప్రాబబుల్లీ ఫ్యూచర్ లో వచ్చే ఏ కామిక్ ఇంకా మాంగా కూడా వన్ పీస్ సెట్ చేసిన ఈ రికార్డ్ ని బ్రేక్ చేయడం అనేది ఒక రకంగా ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే వన్ పీస్ ఇస్ స్టిల్ గోయింగ్. పైగా 28 ఇయర్స్ లోపలే ఆ రికార్డ్ ని పగలగొట్టడం అనేది అది ఇంకా పెద్ద టాస్క్ అన్నమాట. సో చూడాలి ఫ్యూచర్ లో ఏ అనిమే వచ్చి ఏ రికార్డ్ ని పగలగొట్టిందో. బట్ మన ఓడా సెన్సే దీన్ని చాలా క్రేజీగా సెలబ్రేట్ చేశారు. లిటరల్లీ వన్ పీస్ షోలు ఒఫిషియల్ ట్రైలర్ దింపేశారు అనమాట. దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ మన ఓడా సెన్సే అసలు వన్ పీస్ అనేది ఏంటిదో ఒక పేపర్ ముక్కలో రాసి ఆ పేపర్ ని 2 ముక్కలు చేసి ఒక ముక్క మన అందరికి చూపించి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా మిగతా పేపర్ ఏం చేసిండు తెలుసా, దాన్ని ఒక పెట్టెలో పెట్టి సముద్రపు మధ్యలోకి తీసుకుని వెళ్ళి దాన్ని లిటరల్లీ 600 మీటర్స్ లోపల వదిలేసి వచ్చిండు. ఇంకా వీడియోలో ఏం చెప్పారు తెలుసా, ఇప్పుడు వన్ పీస్ ఇస్ రియల్, కావాలంటే మీరు వెళ్ళి వన్ పీస్ ఒక ఎండింగ్ మీరే తెలుసుకోండి, సముద్రంలో ఉంది వెళ్ళి వెతుక్కోండి అని చెప్పి లిటరల్లీ చెప్పేశారు. ఇప్పుడు ఈ మాట వినిన వెంటనే మీరు అందరూ దాన్ని వెతకడానికి ఇప్పుడే వెళ్ళిపోమాకండి, వీడియో చూసిన తర్వాత వెళ్ళండి, నేను వస్తా కావాలంటే. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1176 యొక్క పేరు వచ్చేసి విత్ ప్రైడ్. ఈ చాప్టర్ లో మనకి 2 కవర్ ప్యానల్స్ ఉంటాయన్నమాట. ఒకటి మనకి షోనన్ జంప్ నుంచి, ఇంకోటి మనకి నెట్ఫ్లిక్స్ నుంచి. మీరు ఆ 2 కవర్ ప్యానల్స్ కూడా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒక దాంట్లో మన లూఫీ ట్రెజర్ మీద పరిగెడుతున్నాడు, ఇంకో దాంట్లో కూడా సేమే, బట్ ఇది మన లైవ్ యాక్షన్ లూఫీ అన్నమాట. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన లోకి యొక్క ఆ పవర్ఫుల్ బ్లాస్ట్ చూసిన తర్వాత మన ఫ్రాంక్ కి భయపడిపోతాడు. తను చెప్తాడు అసలు అంత పెద్ద బ్లాస్ట్ ఎవడు చేశాడు, అంత గట్టిగా ఎవరు అడిచాడు అని చెప్పి మనోడు ఇక్కడ చెప్తూ ఉంటాడు. కానీ పక్కనున్న మన వేగపాంగ్ లిలిత్ అయితే లైక్ వేరే పనిలో ఉన్నాడు అనమాట. తను ఆ డబ్బా ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇది చూసి మన ఫ్రాంక్ కి అడుగుతాడు, ఇంతకి లిలిత్ నువ్వు ఏం చేస్తున్నావు, ఈ డబ్బా లోపల వేగపాంగ్ ఉన్నాడు కదా అని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ మన లిలిత్ ఆ డబ్బా లోపల నుంచి ఇంకొక ఎక్విప్మెంట్ బయటికి తీస్తాడు. దీన్ని ఆమ్ని డ్రై కన్వర్టర్ అని పిలుస్తారనమాట. షార్ట్ ఫామ్ లో దీన్ని ఓడిసి అని అంటారు. వీటితో మన లిలిత్ ఒక క్రేజీ స్టఫ్ చేయబోతుంది. అది మీరు ఫ్యూచర్ లో చూడబోతున్నారు. ఇంకా మన లిలిత్ చెప్పింది ఇక్కడ ఎల్బఫ్ లో దీన్ని ఫ్యూజ్ చేసి మనం దీన్ని హ్యాపీగా ఉపయోగించగలం. ఫ్రాంకీ నువ్వు సెన్స్ చేయట్లేదా, నీ పక్కన ఇటువైపు అటువైపు చూడు ఎంత ఎనర్జీ ఉందో అని చెప్పి తను అంటూ ఉండిద్ది. బట్ తను ఏం చెప్తుందో మన ఫ్రాంకీకి ఇంకా బానికి అంతకేం అర్థం కాదు. సో మన లిలిత్ చెప్పిద్ది, ఇంతకీ ఫ్రాంకీ నువ్వు నీ కోలా ఎనర్జీ కాకుండా ఇంకేమైనా కొత్తగా ఎప్పుడైనా ట్రై చేశావా అని చెప్పి తను అడిగిద్ది అనమాట. ఈ మాట విని లైక్ మనోళ్ళకి ఏం అర్థం కాదనమాట. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కొత్త ఎనర్జీయా అని చెప్పి లైక్ వీళ్ళిద్దరు షాక్ అయిపోయి వింటూ ఉంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి జింబే, నామి, ఊసప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనం ఊసప్ ని చూసుకోవచ్చు. బ్రో వీడు లిటరల్లీ భయపడిపోయి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. లైక్ సీరియస్లీ ఇది ఈడిఆర్, బట్ ఈడు ఏం చేయట్లే, అరుస్తున్నాడు భయపడి. అటువైపు మన లోకిని చూసి ఇక్కడ మన ఊసప్ చెప్తాడు, ఆ డ్రాగన్ ఏంది అంత పెద్దగా ఉంది, అది కైడో కన్నా చాలా పెద్దగా ఉంది, అలాంటిది దాని మీద మన లూఫీ ఉన్నాడు, అయితే అది మన ఫ్రెండా లేకపోతే మన ఎనిమియా, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మనోడు ఇక్కడ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇది చూసి నేను లిటరల్లీ షాక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మన ఊసప్ ఇలా అరుస్తున్నాడు, కానీ రెండో వైపు మన నామి ఏం చేస్తుంది తెలుసా, తన యొక్క జ్యూస్ ని ఉపయోగించి పైన రైనీ క్లౌడ్స్ ని సమన్ చేసిద్ది అనమాట. లైక్ మన జ్యూస్ ఆ ఏరియా మొత్తాన్ని కవర్ చేసి వర్షాన్ని కురిపిస్తాడు. దాంతో ఆ మంటలు కొంచెం ఆగుతాయి. ఇది చూసి మన రాబిన్ కూడా చెప్పిద్ది, నామి నువ్వు చేయగలవు, జ్యూస్ నువ్వు చేయగలవు, ఇద్దరు కలిసి ఇది చేసేయండి అని చెప్పి ఇక్కడ రాబిన్ కూడా చేరప్ చేస్తూ ఉండిద్ది. కానీ అప్పుడే ఎంకల్ నుంచి మన కిల్లింగం చెప్తాడు, అసలు నీకు ఫైర్ ఆపే పర్మిషన్ ఎవడిచ్చాడు, ఇది మా ప్లాన్ లో ఒక పార్ట్ కాదు తమ్ముడు, మాకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈ లైబ్రరీని ఖతం చేయాలి, దీన్ని నువ్వు ఆపలేవు అని చెప్పి మన కిలింగం ఒక నైట్ మేర్ మోన్స్టర్ ని పంపిస్తాడనమాట. ఇంకా మోన్స్టర్ లిటరల్లీ వెళ్ళి మన జ్యూస్ ని తినేసిద్ది. ఇది చూసి మన సోల్ కూడా షాక్ అయిపోతాడు, ఇదేంటి దాన్ని అలా తినేసింది, ఇది పిల్లల యొక్క నైట్ మేర్ నుంచి వచ్చిన మోన్స్టరే కదా అని చెప్పి తను కూడా షాక్ అయిపోతాడు. ఇంకా నామి కూడా షాక్ అయిపోయింది. ఇప్పుడు ఇది మొత్తం చూసి మన ఊసప్ ఏం చేస్తున్నాడని మీరు నన్ను అడగమాకండి. మన ఊసప్ ఇక్కడ ఏం చేయట్లేదు అనమాట. వాడు లిటరల్లీ భయపడి అటు ఇటు పరిగెడుతున్నాడు. ఆల్దో ఇది తన ఆర్క్, కానీ తను తప్ప ఇక్కడ ప్రతి ఒక్కరు చేస్తున్నాడు. లిటరల్లీ మన నామి కూడా ఇక్కడ ఫైట్ చేస్తుంది. వదిలిపెట్టరా మా జ్యూస్ ని, వాడే ఫైర్ ని ఆపుతాడు, వాడు మావోడు, వాడిని వదిలే అని చెప్పి తను లిటరల్లీ కిలింగం ని తిడుతుంది అనమాట. బట్ అప్పుడే ఎంకాల్ నుంచి మన లిలిత్ ఆ ఓడిసి మిషన్ ని లైక్
లైక్ ఇసిరేసిద్ది అనమాట. ఇంకా మిషన్ లైక్ ఎగురుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్న థర్మల్ ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకొని ఒకేసారి దాన్ని కన్వర్ట్ చేసి యాజ్ ఏ ఐస్ లాగా అది వదిలిద్ది. దెబ్బకి అక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఫ్రీజ్ అయిపోయింది అనమాట. మీ అందరికి తెలిసిందే ఎల్బఫ్ చాలా హ్యూజ్. అలాంటిది అంత పెద్ద ఏరియాని లైక్ కవర్ చేయడం అనేది అది ఒక రకంగా పెద్ద టాస్క్. బట్ మన లిత్ ఒక వేగపం కాబట్టి తను ఇది చేయగలదు. తన సైన్స్ ని ఉపయోగించి అక్కడ ఉన్న పెద్ద ఏరియా మొత్తాన్ని తను ఫ్రీజ్ చేసి పడేసింది. ఇంక ఇది మొత్తం మనకి లింగం చూసి వాడు కూడా షాక్ అయిపోయాడు. వాట్ ద హ్యాక్, ఇప్పుడే కదరా చెప్పింది మీరు ఫైర్ ని ఆపకూడదు అని చెప్పి, అలాంటిది ఎవర్రా ఫ్రీజ్ చేసింది అని చెప్పి మనకి లింగం కూడా పైనుంచి తిడుతూ ఉంటాడు. ఇంకా రెండో వైపు మనం సోల్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎలాగో ఫైర్ ఆగిపోయింది కాబట్టి మనోడు ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడే వెళ్ళి ఆ బుక్స్ ని నేను సేవ్ చేస్తా అని చెప్పి మనోడు ఆ లైబ్రరీలోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇది మొత్తం మన రాబిన్ కూడా చూస్తూ ఉండిద్ది. ఇంకా దీని తర్వాతే మనకి మళ్ళీ మన లిలిత్ ని చూపిస్తారు. ఇక్కడ మన లిలిత్ ఏం చేసిద్దంటే ఒక కొత్త కోలా బాటిల్ మన ఫ్రాంకీకి ఇచ్చిద్ది. ఇది చూసి మనోడు అడుగుతాడు ఇదేంటిది అని. ఇంకా మన లిలిత్ చెప్పిద్ది ఇదే వేగపాంగ్ సూపర్ పవర్ కోలా, దీన్ని ఒక్కసారి తాగితే చాలు నీ లోపల ఫుల్ ఎనర్జీ వచ్చేసేది. అసలు నీ లోపల ఉన్న ఆ ఇంటర్వ్యూని చూసి నేనే షాక్ అయిపోయా. నువ్వు కోలా మీద నడవడం ఏంటి, ఇది నేను చూసి షాక్ అయ్యా. బట్ ఈ కోలాని నిన్ను చూసి నేను డిజైన్ చేసా. దీని లోపల ఒక స్పెషల్ ఎనర్జీ ఉంటుంది, ఒక్కసారి తాగితే చాలు నువ్వు చాలా పవర్ఫుల్ గా మారిపోతావు అని చెప్పి తను అనిద్దన్నమాట. ఇంకా మనోడు కూడా వెంటనే ఆ కోలాని డ్రింక్ చేసేస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ జ్యూస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మనోడు ఆ మోస్టర్ లోపల ఉన్నాడు అనమాట. తను అరుస్తూ ఉంటాడు నామి నన్ను కాపాడు అని చెప్పి. బయట ఉన్న మన నామి కూడా చెప్పింది భయపడమాక జ్యూస్ నేను వస్తున్నానని చెప్పి తను కూడా అంటూ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మళ్ళీ మన రాబిన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన రాబిన్ సోల్ తో పాటు ఆ లైబ్రరీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ఇది మొత్తం మన కిలింగం కూడా పైనుంచి చూస్తాడు. ఇంకా మన కిలింగం చెప్తాడు చూడు మాస్టర్, నువ్వు వెంటనే వెళ్ళి అక్కడ ఉన్న లైబ్రరీని తిని పడే, వాళ్ళకి కొంచెం హోప్ కూడా ఇవ్వమాక. పైగా ఒక కొత్త ఓన్లీ రాయాలంటే దాని యొక్క పాత ఓన్లీ డిస్ట్రాయ్ చేయాల్సిందే. సో వెళ్ళి ఆ హిస్టరీ డిలీట్ చేసే అని చెప్పి తను ఆ మాస్టర్ కి ఆర్డర్స్ ఇస్తాడు. ఇంకా కింద మీరు మన జింబేని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన జింబే నామికి చెప్తాడు నామి నువ్వు భయపడమాక, జ్యూస్ నేను బయటికి తెస్తానని చెప్పి మనోడు తన వాటర్ అటాక్ ని లైక్ ఫిష్ మ్యాన్ కరాటీని ఉపయోగించడానికి వెళ్తాడు. ఇంక ఇది చూసి పైనుంచి మనకి లింగం చెప్తాడు హే అది ఒక ఫిష్ మ్యాన్ కదా, చీ వీళ్ళ రేస్ చాలా దళిద్రపు రేసు. మంచి పని అయింది నేను ఒక మాస్క్ పెట్టుకొని, వీడు పీల్చే కానీ నేను పీల్చట్లేదు, నేను మాస్క్ తెచ్చి మంచి పని చేశా అని చెప్పి వీడు ఇక్కడ లైక్ తిడుతూ ఉంటాడు నార్మల్ సెలెస్టియల్ డ్రాగన్ స్టాఫ్. బట్ ఆడి మాటలు కిందున్న మన సాంజి కూడా వింటున్నాడు. పాపం ఈ విషయం ఆ కిలింగం గాడికి తెలీదు. ఇక్కడ మన సాంజికి లిటరల్లీ బీపీ లెగిసిద్ది. అసలు మా వాళ్ళని తిడతావు నువ్వు, మా స్ట్రా హెడ్ క్రూ లో ఉన్న ఒక మెంబర్ ని తిడతావా నువ్వు అని తన యొక్క డియాబ్లో జాంబే అటాక్ ని ఉపయోగిస్తాడు. కానీ అప్పుడే పక్క నుంచి మన ఫ్రాంకీ ఎగురుకుంటూ పైకి వస్తాడు. స్పెషల్ వేగపంగ్ కోలా తాగిన తర్వాత మన ఫ్రాంకీ ఇలా మారిపోయాడు. లిటరల్లీ తన లోపల చాలా పవర్ వచ్చేసింది. ఇక్కడ మన ఫ్రాంకీ చెప్తాడు కూడా నా లోపల నేను ఒక కొత్త ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతున్నా. ఇప్పుడు పొరపాటునకి ఏదైనా మోషన్ నా కళ్ళ ముందు పడినా సరే దానికి మూడిందని చెప్పి మనోడు లిటరల్లీ ఒక పంచ్ కొట్టేస్తాడు. ఇంకా అప్పుడే కింద నుంచి మన జింబే కూడా వేరే పంచ్ కొడతాడు. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి అంత పవర్ఫుల్ అటాక్ చేయడం వల్ల మన జ్యూస్ ని తిన్న ఆ మోన్స్టర్ లిటరల్లీ మన జ్యూస్ ని అలా కక్కేసిద్ది అనమాట. ఇది చూసి మనకి లింగం షాక్ అయిపోతాడు. కానీ అప్పుడే మన సాంజీ యొక్క ఆ జియాబ్లో జాంబే అటాక్ మన కిలింగం తల మీదకి వచ్చి దిగిద్ది అనమాట. మన సాంజీ యొక్క ఈ అటాక్ తో కిలింగం యొక్క ఆ ప్రెషియస్ హెల్మెట్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. మనం ఈ ప్యానెల్ లో సాంజీ, జింబే ఇంకా ఫ్రాంకీ యొక్క ఆరా ఫార్మింగ్ చూసుకోవచ్చు. మన ఓడా సెన్స్ ఒక్క చాప్టర్ లో ముగ్గురు యొక్క లెవెల్స్ ని చాలా హైలో పెంచేశారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ వెస్ట్ విలేజ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం ఇక్కడ నార్మల్ జైంట్స్ ఇంకా డోమి రివర్సీ జైంట్స్ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటున్నారు అనమాట. ఈ డోమి రివర్సీ జైంట్స్ ని ఎంత కొట్టినా సరే వీళ్ళు రీజనరేట్ అయిపోతున్నారు. ఇది చూసిన తర్వాత ఆ నార్మల్ జైంట్స్ కి అసలు ఏం చేద్దామో కూడా అర్థం అవ్వట్లేదు. ఎన్ని అటాక్ చేసినా ఆ డోమి రివర్సీ జైంట్స్ హీల్ అయిపోతున్నారు. పైగా వీళ్ళ ముందుంది వీళ్ళ ఫ్రెండ్సే కదా. సో పద్దాక వీళ్ళ ఫ్రెండ్స్ మీదకి అటాక్ చేస్తుంటే ఆ పెయిన్ వీళ్ళకి కూడా తగులుతుంది. అసలు ఈ క్రైసిస్ నుంచి ఎలా బయట పడాలి అని చెప్పి ఇక్కడ ఉన్న జైంట్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకప్పుడే పడిపోయిన మన డారీ బ్రాగి మళ్ళీ పైకి లెగుస్తారు. ఇది చూసి నార్మల్ జైంట్స్ కంగారు పడిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కెప్టెన్స్ తో ఫైట్ చేసే సిచ్యువేషన్ ఇక్కడ వచ్చేసింది. కానీ ఇక్కడ మనం డారీ బ్రాగిని చూసుకోవచ్చు. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. ఇది చూసి మన జోరో షాక్ అయిపోతాడు. తను అనుకుంటాడు అదేంటి వీళ్ళు నార్మల్ అయిపోయారా, వీళ్ళు ఆ ట్రాన్స్ లో లేరా అని చెప్పి మన జోరో ఇక్కడ అనుకుంటూ ఉంటాడు. కానీ ముందున్న మన డారీ బ్రాగి చెప్తాడు అసలు మేము జైంట్స్ రేస్ మొత్తానికి ఒక షేమ్ఫుల్నెస్, మేము మా ఎల్డర్స్ ని చంపడానికి చూసాం. మేము సింపుల్ ఒక మైండ్ ట్రాన్స్ లో పడి ఇలాంటి పని మేము చేయడానికి వెళ్ళాం. అసలు మేము బ్రతకడానికి కూడా అర్హులు కాము అని చెప్పి లైక్ వీళ్ళిద్దరు
వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఇంకా ఒక అగ్రిమెంట్ కి కూడా వస్తారనమాట. ఇప్పుడు వీళ్ళ యొక్క అగ్రిమెంట్ ఏంటో మీరు ఈ ప్యానల్ లో చూసుకోవచ్చు. వీళ్ళు లిటరల్లీ ఒకళ్ళొకళ్ళు చంపుకోవడానికి రెడీ అయిపోయారు. ఇక్కడ ఒకళ్ళు తలకాయలు ఒకళ్ళు నరికేసుకుంటారనమాట. వీళ్ళ తలకాయలు గాల్లోకి ఎగిరిపోతే ఇది చూసి మన జోరో కూడా షాక్ అయిపోతాడు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరు వాళ్ళ తలకాయలు నరికేసుకున్న తర్వాత లైక్ హఠాత్తుగా వీళ్ళ లోపల నుంచి మళ్ళీ వాళ్ళ తలకాయలు రీజనరేట్ అవుతాయి అనమాట. ఎస్ గైస్, వీళ్ళు మళ్ళీ మొత్తం హీల్ అయిపోతారు. ఇది చూసి ఎల్బఫ్ ప్రజలే కాదు కదా, లైక్ ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు. ఇప్పుడు ఇదే అన్నమాట ఈమో యొక్క వీక్నెస్. అంటే మన ఈమో ఎవరినైనా డోమి రివర్స్ లో పడేసింది అనుకోండి, వాడిని మళ్ళీ నార్మల్ చేయాలంటే వాళ్ళని చంపేయాలి, అప్పుడే వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోతారు. ప్రస్తుతం మన జరుల్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అనౌన్స్ చేసి చెప్తాడు, డోమి రివర్స్ ద్వారా ఎవరైతే జైంట్స్ మోసస్ లాగా మారిపోయారో వాళ్ళని తిరిగి మళ్ళీ నార్మల్ గా మార్చాలంటే వాళ్ళని మీరు చంపేయాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి అనౌన్స్ చేసి చెప్తాడు అనమాట. మీరు ఇక్కడ మన డారీ, బ్రాగి, మిగతా జైంట్స్ ని, స్పెషల్లీ మన జోరోని చూసుకోవచ్చు. వీడి స్మైల్ ఇక్కడ మీరు చూసుకోండి బ్రో. మనోడు ఇక్కడ ప్రతి ఒక్కరిని నరికేద్దాం, కోసేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నాడు. సో ప్రస్తుతం ఇక్కడున్న జైంట్స్ అందరూ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ ని చంపడానికి రెడీ అయిపోతారు అనమాట. మళ్ళీ వాళ్ళని నార్మల్ గా మార్చడానికి, వాళ్ళని చంపడానికి రెడీ అవుతారు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ గైస్, మనం కాసేపు ఈ డోమి రివర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే వీళ్ళు డోమి రివర్స్ నుంచి నార్మల్ గా మారిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా లైక్ ఫుల్లీ హీల్ అయిపోయారు. వాళ్ళ లోపల ఆ ఎనర్జీని చూసుకోవచ్చు. లైక్ వీళ్ళ ముఖాలు చూసుకోండి బ్రో, ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో. కానీ సేమ్ విషయం మన జెబెక్ సిచ్యువేషన్ లో అయితే జరగలేదు అనమాట. జెబెక్ కుదరండి, హలల్ విషయంలో కూడా ఇది జరగలేదు. దాని అర్థం మన ఇముసమా జెబెక్ మీద లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డోమి రివర్స్ ఉపయోగించింది, ఇంకా వీళ్ళ మీద వేరే కైండ్ ఆఫ్ డోమి రివర్స్ ఉపయోగించిందని నేనైతే అనుకుంటున్నా. బికాస్ ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేశారనమాట, డోమి రివర్స్ ద్వారా ఎవరైతే మోసలా మారిపోయారో వాళ్ళని నార్మల్ చేయాలంటే వాళ్ళని చంపాలి, దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నార్మల్ గా మారిపోతారు, ఫుల్లీ హీల్ అయిపోతారు అని చెప్పి ఇక్కడ రాసుంది. ఇప్పుడు ఈ మాటలు వినిన తర్వాత మీరు అందరూ అనుకోవచ్చు, అయితే ఇది చాలా ఈజీ కదా బ్రో, వాళ్ళని చంపేస్తే చాలు వాళ్ళు మళ్ళీ నార్మల్ గా అయిపోతారు కదా, ఇది చాలా ఈజీ అని మీరు అందరూ అనుకోవచ్చు. బట్ జస్ట్ ఇమాజిన్, పర్ పార్ట్ మన ఇముసమా లోకిని కూడా ఒక డోమి రివర్స్ మార్షల్ లా మార్చిందా. ఇప్పుడు లోకిని డిఫీట్ చేయాలంటే బ్రో ఎవరున్నారు ఇక్కడ? మన షాంక్స్ అంటారు, షాంక్స్ కూడా ఇక్కడ లేడు. లూఫీ చేయగలటా అంటే నాకు లూఫీ మీద ఇప్పుడు అంత నమ్మకం లేదు. బట్ మన లూఫీ చేయగలడు, దానికి మన లూఫీ చాలా కష్టపడాలి. కానీ మన లూఫీ దగ్గర అంత ఫ్రీ టైం లేదనమాట. తను లోకితో ఫైట్ చేస్తే కూర్చుంటే ఇక్కడ లైక్ గున్కోతో ఎవరు ఫైట్ చేస్తారు, మిగతా వాళ్ళతో ఎవరు ఫైట్ చేస్తారు? మనోళ్ళు స్ట్రాంగే, బట్ మరి అంత స్ట్రాంగ్ కాదు. కానీ గైస్, మన ఓడా సెన్సే ఎప్పుడు ఏం చేస్తారో మనం ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. బట్ యా, ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోమాకండి. ఇంకా మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. Until then, bye bye. Pere 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 pere. చెప్పరా? ఇంట్లో ఉన్నాను రా, ఇప్పుడే వీడియో పెట్టా. అరే నేను బందర్లో ఉన్నా, ఎందుకు ఏంటి చెప్పకుండా వచ్చే వన్ పీస్ పాస్ ఎత్తుకుంటే వెళ్ళిపోతాం, షిప్పులు అన్ని రెడీ ఉన్నాయి, వచ్చే వెళ్ళిపోవడమే. గుండు సరైన టైంకి ఫోన్ చేసి ఇప్పుడే వన్ పీస్ వీడియో కూడా అయిపోయింది. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. లూఫీ కన్నా ముందెళ్ళి మనం వన్ పీస్ ని పట్టుకుందాం, నువ్వు అక్కడే ఉండి వస్తున్నా.